జాబ్ క్యాలెండర్ వచ్చింది. 2025 ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీలో విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ. నవంబర్ ఏప్రిల్లో టెట్, ఫిబ్రవరిలో డిఎస్సి, ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు. బట్టి గారిని కూడా ఎవరు నమ్ముతలేరు. బట్టి అన్ని ఉట్టి మాటలే. బట్టి గారు అన్ని ఉట్టి మాటలే. 6%, 8% దేనికంటున్నా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. 1:100 చేయాలని చెప్పి బట్టి గారు అడిగిండ్రు. మరి ఇప్పుడు ఏమైంది? 1:100 ఎందుకు చేయరు? ఎందుకు మాట్లాడరు? అట్లీస్ట్ సొంత క్యాడర్ని కూడా కలుస్తలేడు. బట్టి సొంత క్యాడర్ని కూడా కలుస్తలేడు. ఏం జరుగుతుంది? రంగారెడ్డి జిల్లాలో కబ్జాలు ఎవరు చేస్తున్నారు? 3 మంత్రులు కలిసి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కలిసి చేస్తున్నటువంటి దందాలేంది రంగారెడ్డి జిల్లాలో? అతి త్వరలో బయటికి తీస్తాం అంత స్టోరీ, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. భూ రికార్డులపై కొత్త ROR సభ ముందుకు 2024 రికార్డ్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలు పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల నివారణ దిశగా రూపకల్పన. 20 సెక్షన్ల కింద సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే వెసులుబాటు. మ్యూటేషన్ సమస్యలన్నీ తహసీల్దార్, RDO పరిధిలోనే క్లోజ్. రికార్డులో తప్పులు దొర్లితే అప్పీలుకు వెసులుబాటు. ప్రతి కమతానికి భూదార్ నెంబర్ కేటాయింపు. సెక్షన్ 6 కింద సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ. ఇందుకు ఈ నెల 23 వరకు గడువు. ఫస్ట్ ధరణిని ప్రక్షాళన చేయండి. ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు. అదో మాయదారి పోర్టల్ ఇద్దరు రూపొందించారు. రైతుల పాలిట అదో శాపం. ఆత్మహత్యలు జరిగినాయి. ఇళ్లలో చిచ్చుపెట్టిన దొరలు గడీలు నింపుకున్నారు. ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ. ఇది దేశంలోనే ఓ గొప్ప రెవెన్యూ చట్టం. పొంగులేటి ఇప్పుడు ఇదే ధరణి మీకు కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. ఎన్ఓసీలు అన్ని ఇస్తారు కదా పొంగులేటి గారు. అద్భుతంగా వెనకాలకెళ్ళి ఎన్ఓసీలు అన్ని నడుస్తూ ఉన్నాయి కదా. అసలు 1,00,000 కోట్లు వడ్డీ, 1,50,000 కోట్లట. రాష్ట్రంపై మోయలేనంతగా భారం. రాబోయే 10 ఏళ్లలో చెల్లించాల్సింది 2.67 లక్షల కోట్లు. తీసుకుంటున్న లోన్ల వాడకం గణనీయంగా తగ్గిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల్లో 90% 5 సంస్థల పేరుతోనే. అందులో మొదటి స్థానంలో కాళేశ్వరం. బడ్జెటేతర రుణాలను దాచిన గత సర్కార్. కాగ్ నివేదికలో రాష్ట్రం తీరుపై తీవ్ర ఆరోపణలు. మొత్తం ఇంకా ఈ 6 గ్యారంటీలు గనక ఎగ్జిక్యూట్ అయితే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఈ 4 ఏళ్ల తర్వాత అప్పు మరింత అప్పుల కుప్పగా మారుతుంది. సామాన్యులపైన ఇంకా ఘోరమైనటువంటి ఘోరం. ఈఎంఐలని అదని ఇదని విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. సో కాగ్ తీవ్రంగా వ్యక్తపరుస్తూ ఉంది. బట్ కాగ్ చేతిలో ఉంది. నిజంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలనుకుంటే చర్యలు హ్యాపీగా వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇట్లనే చేసుకుంటూ పోతే, ఎవడు ప్రశ్నించకపోతే, దీని గురించి ఎవరు ఆలోచించకపోతే అందరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్లో మరో డిఎస్సి. వచ్చే ఏడాది ఆగస్టులో పోలీస్ పరీక్షలు. 2025 నవంబర్లో గ్రూప్ 3, 4 అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్. మొత్తం 20 రకాల పోస్టులతో ప్రకటన. నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షల మేరకే జాబ్ క్యాలెండర్ అంటున్న బట్టి. ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్. ధరణి ఓ భూతం. ఇక్కడ చూస్తే పెద్ద ఆయన తొత్తులు తీసుకొచ్చారు. కొత్త చట్టం తీసుకొస్తున్నాం, పేదల ఆస్తులను తిరిగిస్తాం. మంత్రి పొంగులేటి. తిరిగియకపోతే ఏమవుతుందో అప్పుడు చూద్దాం సార్. నిజంగా తిరిగిస్తే చాలా సంతోషం. ఫస్ట్ సంతోషపడేది మేమే. కానీ ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూములన్నీ కూడా కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు. మీకు ప్రూఫ్స్ కావాలంటే నేను ఇస్తా. మొత్తం అసైన్డ్ భూములన్నీ కూడా రాసుకొని దోచుకుంటున్నారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? గిదే పోర్టల్ని పెట్టుకొని వాడుకుంటున్నారు. కలెక్టర్లను బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి తెలంగాణలో, ముఖ్యంగా రంగారెడ్డిలో. మళ్ళీ దాని వెనకాల ఉన్నటువంటి మంత్రులు ఎవరు, కంత్రులు ఎవరు? 5 ప్రైవేట్ వర్సిటీలకు ఓకే. రిలీవ్ అయ్యే ముందే గవర్నర్గా రాధాకిషన్ ఆమోదం. గురునానక్, శ్రీనిధి, నిక్మార్, కావేరి, MNRకు గ్రీన్ సిగ్నల్. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభం. ఎంత తీసుకున్నారు గురునానక్ దగ్గర? గురునానక్ యూనివర్సిటీ గతంలో ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిపాదించారు వీటిని యూనివర్సిటీ చేయాలని. దొంగ అడ్మిషన్ తీసుకొని గురునానక్ కాలేజ్ ఏదైతే ఉందో దొంగ అడ్మిషన్ తీసుకొని యూనివర్సిటీ కాకపోయినా సరే అడ్మిషన్ తీసుకున్నారు. చాలా బ్యాచెస్ ఎటు కాకుండా అయిపోయింది. తల్లిదండ్రులు మాట్లాడేటువంటి పరిస్థితి. బెదిరించారు వాళ్ళని మాట్లాడొద్దని. ఇప్పుడు మళ్ళా గురునానక్ యూనివర్సిటీని ఎందుకు చేసినావు? ఎందుకు చేశారు? ఎంత తీసుకొని చేశారు? తెలంగాణకు టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. వారి చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు. సిట్ విచారణకు సుప్రీంలో ఎలక్టోరల్ బాండ్ల ఇష్యూలో 4 ప్రజా ప్రయోజన వాద్యాల తిరస్కరణ. కేవలము ఇక్కడ మీ కాంగ్రెస్ లా ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని కూడా రానియకండి పోడియం దగ్గరికి. వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పడేయండి. సమానత్వం అనేది ఉండాలి కదా.
అందరు ఈక్వలే అన్నప్పుడు సమానత్వం అనేది ఉండాలి. ఎవడోడు పిచ్చి పిచ్చిగా వాగుతుండే వాళ్ళని కూడా రానియకండి మీరు. నీకింత నాకింత. అమీన్పూర్లోని సర్వే నెంబర్ 462లో దాదాపు 1 ఎకరం భూమి కబ్జా చేసి 5గురు తలా ఇంత పంచుకున్న వైనం. ఆదాబ్ హైదరాబాద్ కథనంతో కదిలిన యంత్రాంగం. కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ నిర్ధారణ. ఏడీ నివేదికతో బట్టబయలైన కబ్జాదారుల భాగోతం. రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే. మామూళ్ళ మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎంఆర్ఓ అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడాలని స్థానికుల డిమాండు. అక్కడ ఏ ల్యాండ్ కబ్జా కాలేదు చెప్పండి? మొత్తం అన్ని సర్వే నెంబర్లు ఎక్కడో అక్కడ అన్ని కబ్జాలే. అసైన్డ్ భూములు అయితే ఏడా కనబడవు మనకి. భయంకరం. ఆ కబ్జాల వెనకాల ఉన్నటువంటి తిమింగలాలు కూడా మనందరికి తెలుసు. ఇక పదే పదే వాళ్ళ పేరు వలికిన పాపమే మనకి. యాప్స్ టోపీ. దేశంలో టాప్ యాప్స్లో డార్క్ పార్ట్నర్స్ 4 రకాలుగా వినియోగదారులకు టోకరా. 4.5 లక్షల కోట్లు అవుట్. స్టాక్ మార్కెట్ నష్టాలతో ఒక్కరోజే భారీగా ఆవిరైన సంపద. సెన్సెక్స్ 886, నిఫ్టీ 293 పాయింట్ల పతనం. మాజీ సర్పంచ్లపై దమనకాండ. పంచాయతీల పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన నిరసనపై ఉక్కుపాదం. మీ సర్పంచ్లు కూడా 8%, 6% అంటే ఇస్తానంటే చెప్పండి, చేసి పెడతారు. 6%, 8%. ఓకే, ఇస్తా అంటే సర్పంచ్లకు రెడ్ కార్పెట్ వేసి మరి మీ బిల్లులు మీకు ఇస్తారండి.